ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని ప్రేమించి యువతి పెళ్లికి నిరాకరించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన యువతిని వెంకట్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమించాడు. కొంతకాలం ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌లో ఉన్న వెంకట్ యువతి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం యువతి ఇంట్లో చెప్పడంతో వెంకట్ను బాల్కొండకు రమ్మని చెప్పడంతో వెంకట్ తన సోదరుతో కలిసి వెళ్లాడు. ఇక తల్లిదండ్రులు లేకుండా వచ్చాడంటూ యువతి తల్లిదండ్రులు వెనక్కి పంపించారు. గత 3 రోజుల క్రితం యువతి కుటుంబ సభ్యులు కాల్ చేసి అమ్మాయికి చెందిన బంగారం తీసుకున్నారని, మాట్లాడారని, రావాలని బెదిరింపు కాల్ చేశారు. ఇక తమ ప్రేమ విఫలం కావడంతో పాటు బంగారం విషయంలో మనస్తాపం చెందిన వెంకట్ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్టాలో యువతిని ప్రేమించి యువతిని పెళ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని ప్రేమించి యువతి పెళ్లికి నిరాకరించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన యువతిని వెంకట్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమించాడు. కొంతకాలం ఇన్‌స్టాలో చాటింగ్లో ఉన్న వెంకట్ యువతి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం యువతి ఇంట్లో చెప్పడంతో వెంకట్ను బాల్కొండకు రమ్మని చెప్పడంతో వెంకట్ తన సోదరుడితో కలిసి వెళ్ళగా తల్లిదండ్రులు లేకుండా వచ్చాడంటూ యువతి తల్లిదండ్రులు వెనక్కి పంపించారు. గత 3 రోజుల క్రితం యువతి కుటుంబ సభ్యులు కాల్ చేసి అమ్మాయికి చెందిన బంగారం తీసుకున్నారని, మాట్లాడడానికి రావాలని బెదిరింపు కాల్ చేశారు. తమ ప్రేమ విఫలం కావడంతో పాటు బంగారం విషయంలో మనస్తాపం చెందిన వెంకట్ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోతికే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గారి ల్యాండ్లో ఒకటి ఎవరో పాయిజన్ తీసుకొని చనిపోయారని తెలిస్తే ఎమ్మటే కంప్లైంట్ వస్తే వెళ్ళాము. పూర్తిగా విచారణ చేస్తే ఏం తెలిసిందంటే వెంకటేశ్వర అనే అబ్బాయి గత 1 year బ్యాక్ నిజామాబాద్ బాల్కొండకు చెందిన అమ్మాయిని, ఒక మక్షి అనే అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో పరిచయం లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రేమ విషయం తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. అయితే మొన్న ఒక 4 రోజుల క్రితము అబ్బాయి వాళ్ళ కజిన్ గాలప్ప అని ఇద్దరు అక్కడికి పోయారు. వాళ్ళు అన్నారు, ఇట్లా అమ్మాయి మీ పేరెంట్స్ని తీసుకుని మీరు చదివితే ఎట్లా, అమ్మాయి బంగారం కూడా మీకు ఇచ్చిందంట కదా అని అంటే, అదేం మేమేం బంగారం ఏం తీసుకోలేదు అన్నారు. సరే మీ పెద్ద మనుషులు తోలుకొని రండి, అప్పటి వరకు అమ్మాయి అయితే మాట్లాడదు, మీ పెద్ద మనుషులు లేకుండా ఎట్లా పెళ్లి చేసుకుంటాను అడగటానికి వచ్చారని తెలిసి అబ్బాయి వచ్చింది. మరి వచ్చి ఏమైందేమో తెలియదు, ఇవాళ మార్నింగో మరి మధ్యాహ్నము పాయిజన్ తీసుకొని చనిపోయింది. వాళ్ళ అంటం ఏంటంటే లవ్ ఫెయిలియర్ అయ్యి మనస్తాపం చెంది చనిపోయినట్టు అని పిటిషన్ ఇస్తే 174లో కేసు చేసాము. ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు తర్వాత తెలుసుకున్నాము.